ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఏఐటీసీ నేతలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు శానిటేషన్ వర్కర్స్కు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వటం లేదని ధర్నా నిర్వహించారు. ఏలూరులోని డీసీహెచ్ఎస్ అధికారి వర్కర్స్కు 4 నెలల జీతాలతో పాటుగా 15 వరకు పీఎఫ్ బకాయిలు చెల్లించాలని అడుగుతూ ఉంటే బీసీహెచ్ఎస్ జిల్లా అధికారి సమాధానం చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో శానిటేషన్ పనులు నిలిపివేస్తామని నోటీసు ఇచ్చినప్పటికీ తగిన స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి న్యాయం చేయాలని కోరారు. ఏలూరు జిల్లాలో ఉన్న అన్ని ఆసుపత్రుల్లో ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక శానిటరీ కాంట్రాక్టర్ ఉన్నాడు. ఆయన జనరల్ హాస్పిటల్లో కాంట్రాక్ట్ అయిపోయినా ఇక్కడ 2 నెలల జీతాలు బకాయిలు 10 నెలల పిఎఫ్ బకాయిలు ఉన్నాయి, అది చెల్లించలేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న ఏరియా హాస్పిటల్స్ కమ్యూనిటీ సెంటర్స్లో పనిచేస్తున్న శానిటేషన్ సిబ్బందికి 4 నెలల జీతాలు బకాయిలు ఉన్నాడు. అలాగే పిఎఫ్ బకాయిలు 15 ఉన్నాయి. అయినా సరే అవన్నీ కూడా చెల్లించలేదు. మేము ప్రభుత్వానికి తఫాలుగా మేము నోటీసులు ఇస్తూనే ఉన్నాం. అయినా అటు ప్రభుత్వం కూడా దాని మీద శ్రద్ధ వహించలేదు. ఈ రోజున పని ఆఫ్ చేస్తున్నామని చెప్పేసి మేము నోటీస్ ఇచ్చాం. నోటీస్ ఇచ్చి 3 రోజుల నుంచి పని కూడా ఆపేసి కూర్చుంటే కూడా మరి డీసీహెచ్ఎస్ నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నాడు. దీని మీద ఎటువంటి స్పందన లేదు. అటు అధికారులు అటు ఇక్కడ డీసీహెచ్ఎస్ అది లేదు, అటు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ కూడా దీని మీద ఎటువంటి చర్య తీసుకోలేదు. వెంటనే జీతాలు చెల్లించేదాకా కూడాను ఈ పనులు ఆఫ్ చేస్తామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి కూడా నోటీస్ ఇచ్చాం.